బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలో ఉన్న రామకృష్ణాపురంలో ఉన్నాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రంలో జిట్టా బాలరెడ్డి గారు, జ్యోతిరెడ్డి దంపతులు సమగ్ర వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో 365 డేస్ ఇన్కమ్ వస్తుంది అంటారు కదా, ఎట్లా వేటి నుంచి మనం ఇన్కమ్ ఏ సీజన్స్లలో పొందొచ్చు? ఇప్పుడు మనకు అక్కడ జామ చూపించినాకండి, జామ మధ్యలో కాకర వేసినాము, పుచ్చ వేసినాము, తర్వాత గుమ్మడికాయ వేసినాము, 3 రకాలు అందులో వేసినాము. ఈ మడిలోకి వచ్చేసరికి ఇందులో మామిడి మదర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. మదర్ ప్లాంట్స్ మధ్యలో ఏం చేసినామంటే 3 బెడ్లు దొండకాయ, తర్వాత నేతి బీరకాయ, పర్వల్స్ పొటల్స్ అంటాం కదా, అవి 3 రకాలు అందులో వేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా, బెండకాయ, ఎర్రబెండ, తర్వాత కొంత టమాటా అక్కడ ఉంది, టమాటా తర్వాత మిర్చి వేసినాము, వంకాయ ఉంది, దొండకాయ ఉంటుంది, తర్వాత బంతిపూలు. వీటితో పాటు ఇట్లా బార్డర్లలో కూడా పూర్తిగా మేము పొలం అంచెలు అమ్మట అక్కడక్కడక్కడ ఈ మునగ చెట్లు పెట్టినాము. అంటే మునగ చెట్ల నుంచేమో మేము ఆకు పొడి కూరగాయలు అన్నీ అమ్ముతాము. మిగతా కూరగాయలు మనం పెట్టిన తర్వాత ఆకుకూరలు అయితే 15 డేస్ నుంచి, మెంతికూర ఇట్లాంటివి 15 డేస్లో స్టార్ట్ అయిందంటే ఆకుకూర అయిపోయేటప్పటికి 40 డేస్, మిగతా కూరగాయలు అయిపోయేటప్పటికి 3 మంత్స్ పడుతుంది. ఈ లోపల మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకొని కొత్త మొక్క తయారు చేసుకుంటూనే ఉంటాము. వీటితో పాటు ప్యారలల్గా మనకు జామకాయలు, నిమ్మకాయలు సంవత్సరం పొడవునా కాస్తూనే ఉంటాయి. అయితే మనం పెట్టింది కూడా అన్ని ఆల్ టైమ్ వెరైటీస్ మీద పెట్టాం కాబట్టి నిమ్మకాయ కాస్తుంది, ఇవి మిగతా కూరగాయలు కాస్తూనే ఉంటాయి. ఇట్లా కంటిన్యూగా వస్తుంది. అయితే మనం ఒక చెట్టు పెట్టినా 2 చెట్లు పెట్టినా దాని కింద కలుపు తీయాల్సిందే, అంత మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము పంట మొక్కలు ఎక్కువ పెట్టినాం అనుకోండి, మనకు ఉపయోగపడేటటువంటి మొక్కలు ఎక్కువ పెడితే కలుపు బాధ కూడా కొంచెం తగ్గుతుంది. మన ఒరిజినల్ మామూలు చెట్టు ఎట్లయితే ఉంటుందో దాని కింద కలుపు కొంత తక్కువ ఉంటుంది కాబట్టి మనం మిగతా వాటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఈ లేబర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, అయితే మన కూలీల ఖర్చులు ఇవన్నీ కూడా ఈ కూరగాయల ద్వారా వెళ్ళిపోతాయి. మెయిన్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది మనకు లాభంలో ఉంటుంది అనమాట. అరటి చెట్లు కూడా చాలా పెట్టినాము. అయితే మనము మామూలుగా అరటి తోటని ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, పిలకలు రాగానే ఒక మంచి గట్టిగా ఉన్న పిలకని ఒకటి ఉంచేసి మిగతా పిలకల్ని మళ్ళీ పక్కన ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. మేము అరటికాయని కూడా పచ్చడి పెడతాము. మళ్ళీ రెగ్యులర్గా అమ్మే వాటికి వదిలిపెట్టేసినాక, పండ్లు వదిలిపెట్టినాక కూడా మిగతా అవి ఎక్కువ పిలకలు ఉన్న దగ్గర కట్ చేసి ఆవులకు వేస్తాం అనమాట, మేతలాగా. మేము నేపియరు, రెడ్ నేపియరు, వాటితో పాటు మా పొలంలో వెళ్ళేటటువంటి గడ్డి, తర్వాత మునగాకు కూడా ఆవులకు వేస్తాము. వీటితో పాటు అరటికాయల్ని కూడా మొత్తం చాప్ చేసి అరటి చెట్లను కూడా మేము పశుగ్రాసం కిందకి వాడతాం. దాంట్లోంచి వచ్చేటటువంటి దూటను కూడా మనం వెజిటబుల్ కిందకి అమ్మొచ్చు దగ్గరలో ఉంటే. అయితే కొన్ని కమ్యూనిటీల వాళ్ళు మాత్రమే అరటి దూటను ఆహారంలో తీసుకుంటారు. అట్లా అడిగిన వాళ్ళకు అరటి దూటని ఇస్తాము. అరటి దూట కూడా కాదు అనుకున్నప్పుడు దాన్ని మొత్తం చాప్ చేసి ఆవులకి వేసేస్తాం అనమాట. అంటే ఏ వస్తువు కూడా మనము ప్రతి ఒక్కటి పైనుంచి కింది వరకు దాన్ని ఉపయోగించుకోవాలనే చూస్తున్నాం తప్ప దేన్ని కూడా తగలబెట్టడం లేదు. అంటే ఒక దగ్గర వేసి మంట పెట్టి దాన్ని బూడిద చేయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూరగాయ మొక్కలు ఉన్నాయి, కూరగాయ మొక్కలు కూడా అంతే, మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా వీకి ఇప్పుడు మీకు చూపిస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఒరాల మీద వేసేస్తున్నాము. ఒరాల మీద మొత్తం బెడ్లలాగా పెట్టి దాని మీద పేడ ఒక లేయరు, ఆవు మూత్రము డంప్ మొత్తం ఒక దగ్గరికి కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన ఆవు మూత్రాన్ని తీసుకొచ్చి దాని మీద పోసేస్తుంటాము. తొందరగా మాన్యూర్ గా తయారవుతుంది. ఇప్పుడు మన ఈ పొలానికి అవసరమైనటువంటి ఎరువు మళ్ళీ అదే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ పొలానికి సంబంధించి ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ప్రతిదీ మనము మన దగ్గర తయారు చేసుకునేవేనా? మన దగ్గరే. ఒక బెల్లం ఒకటే బయట కొంటున్నాము, ఈస్ట్ ఒకటి బేకరీలో మనం బ్రెడ్లలో వాడే ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్ను బెల్లం ఒకటి బయట కొంటున్నాం. రిమైనింగ్ మాన్యూర్కి సంబంధించింది మొత్తం కూడా మన దగ్గరదే. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా చూడండి, ఎందుకంటే ఊర్లలో కనపడేటట్టు పెండ కుప్పలు కనపడతాయి. మొన్న వేరే రైతులు అంటున్నారు, మన పెండ కుప్పలు చూడక ఎన్ని రోజులు అయిందని. అంటే కలుపు మొక్కలతో సహా ప్రతి ఒక్కదాన్ని మనం మాన్యూర్ కిందకి వాడుతున్నాం, దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అయితే దానివల్ల ఏమవుతుందంటే వాల్యూ అడిషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలను తీసి మనం తగలబెడితే మన కూరల డబ్బులు మన మీద పడతాయి, అంతకు తప్పించి ఇంకేం లేదు. లేదు అదే కలుపు మొక్కల్ని కనుక మనం ఎరువుగా మార్చుకుంటే ఆ కూరల డబ్బులు మనకి ఎరువులో వచ్చేస్తాయి కదా. అంటే మన మీద భూమికి కూడా జవ వస్తుంది. దాని ఎన్విరాన్మెంట్ కి మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం కాదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము, భూమికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఎన్విరాన్మెంట్ కి వాతావరణాన్ని మనం కలుషితం చేయటం లేదు. ఎట్ ద సేమ్ టైం మన మీద పెద్ద పెద్ద బండలు పెట్టుకోవట్లేదు. ఓకే, సేంద్రియ ఎరువు అయితే అది ఇచ్చినాము. అవును. మరి ఇప్పుడు పురుగులు చాలా దాక్తాయి కదా. అవును. ఈ పురుగులకు సంబంధించి మరి పిచికారీలు ఏమేమి చేస్తారు? దానికి సంబంధించింది వేప గింజలతో తయారు చేసినటువంటి కషాయము, కానుగ గింజలు, సీతాఫల గింజలు, తర్వాత బలం కోసం ఆవాలు, ఆముదాలు, ఇట్లాంటి అన్ని న్యూట్రియంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట.
చేంజ్ చేయడం వల్ల తక్కువ ఖర్చులో మనకు అందుబాటులో ఉన్న వనరులతోటి మనం వ్యవసాయం ఎట్లా చేయాలనేది చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు పేడ ఆవులు లేవు, ఆవులు పెంచుకునే శక్తి లేదు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే అదే న్యూట్రియన్స్ మనం సబ్స్టిట్యూట్ ఏంటిది అన్నప్పుడు ఆవాలు కానీ ఆముదాలు కానీ పల్లీలు కానీ వీటిని రుబ్బి మనం వాటర్లో నానబెట్టి అది పోసినా కూడా మనకు సేమ్ న్యూట్రియన్స్ అందుతాయి. అంటే ఆల్టర్నేట్, ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది, మనం వెతుక్కోవాలి దాన్ని అంతే. అట్లా చూపిస్తున్నాం అనమాట. అది కొంత ఈజీ అయిపోయింది. అంతకుముందు మనము పేడతో తయారు చేసినటువంటి ఏ మందులు మనము పొలానికి పిచికారీ చేయాలన్నా పోయాలన్నా విపరీతమైనటువంటి వాసనతో కూడుకొని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈరోజు పంచగవ్య స్ప్రే చేసినాము, జీవామృతం పోసినాము, లేదంటే ఇంకోటి మనము బకెట్లలోనో బిందెలలోనో పట్టుకుపోయేటప్పుడు పొరపాటున మన మీద పడ్డా కానీ అసలు స్ప్రే చేసినప్పుడు కానీ విపరీతమైన వాసన వచ్చేస్తుంది ఆ పూట మొత్తం కూడా. అటువంటి అప్పుడు అసలు ఒక రకమైన ఇరిటేషన్, స్మెల్స్ పడని వాళ్ళకి దానికి. అటువంటి పరిస్థితులలో మనం ఏం చేసినామంటే అంతా కూడా ఇప్పుడు అక్కడ ఫామ్ పాండ్తో పాటు మన చేపల వాటర్తో పాటు మేము ఎరువుకుంట కూడా తయారు చేసుకున్నాం అనమాట. ఫర్టిగేషన్ ట్యాంక్ దాంట్లోంచి దీనికి కనెక్ట్ చేసినాము. వాటర్తో పాటు ఎరువులు వెళ్ళిపోతుంటాయి. అట్లానే ఎక్కడ మనం ఇవ్వాలనుకుంటామో ప్రతి పాయింట్లో అంటే ప్రతి మూలలలో కూడా వెంచురీస్ ఏర్పాటు చేసి మొక్కలకు పోవాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆ డ్రమ్లలో పెట్టి వెంచురీ కనెక్ట్ చేస్తున్నాం. అంటే వెంచురీస్ అంటే చిన్న పైప్ లైన్స్ అంటే కనెక్ట్ చేస్తామండి. అక్కడ చూపిస్తాను నేను. అది సగ్ చేసుకుంటుంది, డైరెక్ట్ సగ్ చేసుకొని ఇంకా మనం ఏ లైన్కి వెళ్ళాలనుకుంటే ఆ మడికి వెళ్ళిపోతుంటాయి అనమాట. అప్పుడు మనం చెట్టుకు తిరిగిపోయాల్సిన పని లేదు. ఇప్పుడు స్ప్రే చేయాల్సిన మందులు ఉన్నాయనుకోండి, స్ప్రే చేయాలి తప్పదు, కానీ వాటర్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాటిని కూడా మనము ఇబ్బంది పడకుండా ఈజీగా పాలించుకోవచ్చు. ఇప్పుడు ఈ మడి మొత్తం ఉంది, దీంట్లో దగ్గర ఒక 500 మొక్కలు ఉన్నాయి, 500 మామిడి చెట్లే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 500 మామిడి చెట్లకు మనం చెట్టుకు పోయాలనుకున్నా కూడా ఒక 4 మనుషుల్ని పెడితే కానీ సాయంత్రం వరకు కాదు. లేబర్ షార్టేజ్ చాలా ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి అప్పుడు మనం దాంట్లో వెంచురీలో వేసి మన డ్రమ్ముతో భారీ చేసుకుంటే మనకు ఒక 40-45 మినిట్స్లో మడి అయిపోతుంది. ఒకటే మనిషి ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా. ఫామ్ పాండ్లో చేపలు పెంచుతున్నామన్నారు కదా, అసలు ఫామ్ పాండ్ తవ్వించుకోవాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? చేపలు ఎప్పటి నుంచి పెంచుతున్నారు? మనకు వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పినా కదండి. అయితే కాలువల ద్వారా కాదు, డ్రిప్ ఇరిగేషన్ పోవాలనుకున్నప్పుడు వాటర్ అనేది మనకు సఫిషియెంట్ ఉండాలి. మనకు తెలంగాణ రీజియన్లో ఇంచుమించు ప్రతి బోర్ కూడా ఆగిపోతుంటుంది. ఆగిపోసినప్పుడు డ్రిప్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే పోతుంటాయి వస్తుంటాయి వాటర్ కదా, అట్లా అది మనకు కావాల్సినంత వాటర్ మనకు రాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి కాంపౌండ్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి మన బోర్లతో వచ్చే నీళ్ళు ఇంట్లో పడుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో పడినటువంటి నీళ్లు అంతా ఒక దగ్గర కలెక్ట్ కాగానే ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, ఈ పైప్ తోటి మళ్ళీ మన పొలం అంతా వాడతాయి అనమాట. ఇప్పుడు మన పొలానికి డైరెక్ట్ బోర్ల ద్వారా వెళ్ళట్లేదు, ఇది చిన్న బాయ్ టైప్, ఎప్పుడు నీళ్ళు ఉండే బాయ్ లాగా. అయితే ఇది మొత్తం కూడా 2 లక్షల లీటర్ల కెపాసిటీ ఇది. దీన్ని మేము 8 years బ్యాక్ చేయించుకున్నప్పుడు మాకు 40 నుంచి 45 వేల ఖర్చు అయింది కవర్తో సహా మొత్తం కూడా. అంటే ఎన్ఆర్ఈజిఎస్ లో భాగంగా లేకపోతే మీరు సపరేట్ చేయించుకున్నాము. మేము ఆ స్కీమ్లలో అడిగితే అది 2 లక్షల పై మాట చెప్పినారు. ఇక అవన్నీ కూడా మనం అప్లికేషన్లు పెట్టి అప్రూవ్ అయ్యి మనకు వచ్చి పుణ్యకాలం పోతుంది. ఇదంతా కాదని చెప్పేసి డైరెక్ట్ చేయించుకుంటే ఎంత అయితే చూద్దాం అనుకుంటే 45,000 మాకు మొత్తం కవర్తో సహా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో మోటార్ ఉంది కదా, ఆ మోటార్ వాటర్ని తీసుకొని మన పొలం అంతా పంపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సెంట్రల్ వాటర్ సిస్టమ్ ఇదంతా కూడా మన 6.5 ఎకరాలకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. బోర్లలో వచ్చే వాటర్ ఇందులోనే పడుతుంది, మొత్తం వచ్చి దీంట్లో వస్తుంది. దీంట్లో మనకు ఇప్పుడు దీంట్లోంచి వెళ్ళే వాటర్ కాబట్టి, కలెక్ట్ చేసిన వాటర్ కాబట్టి అది ఒకటే మెజర్మెంట్ లో వెళ్తుంది. వాటర్ ఆగిపోయడానికి అది అవకాశం లేదు. మనకు మున్సిపాలిటీ నీళ్ళు వచ్చే సంపులు ఉంటే సంపు నుంచి బోర్ వేసుకున్నట్టు ఇంకా అంతే. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒకటేమో అన్ని మొక్కలకి ఈక్వల్ గా వాటర్ పడతాయి, రెండవదేమో పైప్ లైన్ డిస్టర్బ్ కావు. మళ్ళీ ఎట్లయినా వాటర్ ఇక్కడ పెడుతున్నాం కాబట్టి దీంట్లో కొన్ని చేపలు కూడా వేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశం మీద చేపలు కూడా వేస్తాం. చేపలు ఎప్పుడు వేసారు? చేపలు బోర్ పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి వేసినామండి. అయితే బొచ్చలు రవ్వలు అవి వేసినప్పుడు బాగానే వచ్చినాయి ఈల్డ్. తర్వాత కొరమీను వేస్తాం ఒకసారి. కొరమీను నాన్ వెజ్ చేప, అంటే దానికి సమయానికి ఆహారం అందకపోతే ఒకదాన్ని ఒకటి తినేసుకుంటుంది. అట్లా అది ఇబ్బంది పెట్టింది మాకు. ఆ తర్వాత ఇప్పుడు గొరకలు వేసినాము. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నాచే దానికి సరిపోతుంది. బయట నుంచి ఏం ఫీడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు దాంట్లో కొన్ని వేసినాము, చిన్న పిల్లలు అన్ని కనబడుతున్నాయి అండి. అవే పిల్లలు చేసుకుంటుంటే అవే తిరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ కొంగలు అవి పట్టకపోయినా గానీ మనకి ఇది మరీ మొత్తం మూసుకపోకుండా ఎప్పటికప్పుడు కొంత క్లీన్ అవ్వడానికి ఛాన్స్, నేచురల్ గా క్లీన్ చేస్తుంటాయి అవే. మళ్ళీ ఆ చేపల విసర్జితాలు ఏవైతే వాటర్ లోకి వెళ్తాయో ఆ వాటర్ మళ్ళీ మన మొక్కలకి వెళ్తున్నాయి కదా, మొక్కలకి వెళ్తాయి కాబట్టి దాని మాన్యూర్ కూడా మనకు వాటర్ తో పాటు ఉపయోగపడుతుంది, చెట్లకు కూడా బలం వస్తుంది. అట్లా ఏ పని చేసినా కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అట్లా ఉంటది కాబట్టి దీన్ని మనం చేసి చూపించాం అనమాట. ఇప్పుడు ఇంచుమించు అందరి ఫామ్లలో ఇవన్నీ ఉన్నాయి.
ఇప్పుడు ఈ చేప పిల్లలు ఎప్పుడు వస్తాయి మేడం? 1 కిలో చేప కావాలంటే చిన్న పిల్ల ఎంత రోజు 6 మంత్స్ పడుతుందండి. 6 మంత్స్ పడుతుంది, కానీ మనము పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. దీంట్లో ఇప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫారం పాండే. మనకి ఫామ్ పాండ్ ఫామ్ పాండ్ నీట్ గా ఉండాలంటే ఇవి తినడానికి చేపలు వేసినాము. 1 కిలో వరకు అయినాయి ఒక్కొక్క చేప. ఇప్పుడు ఇంటి మందం సరిపోతాయి. ఇంటి మందం సరిపోతాయి. అంతకుముందు అయితే అమ్మినాం కూడా, ఫస్ట్ 2 సార్లు కూడా అమ్మినాము. మేము 150, 180 రూపాయలు కిలో పెట్టి బొచ్చెలు అవి అమ్మినాము. కొరమీన్ మాత్రం 450కి అమ్మినాము. ఇంకా ఆ తర్వాత కొరమీన్ పెట్టుకుంటే కొంత మనం కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాలి. అందుకోసం అక్కడ చూడండి 1.5 కిలో వరకు కనబడుతుంది. పెద్ద ఉంది చేప. అయితే ఇంకా ఇవన్నీ కూడా ఇవి పిల్లలు అవుతుంటాయి కాబట్టి ఇబ్బంది కాకుండా ఉంటుంది, మనకు ఫామ్ పండు క్లీన్ అవుతుంది అనే ఉద్దేశం మీద. తర్వాత ఈ కవర్ పాడు కాకుండా ఉండాలి, వాటర్ ఎక్కువగా ఎప్పుడు కూడా ఎవాబరేట్ కాకుండా ఉండాలనుకుంటే ఇట్లా ఫామ్ పండు చుట్టూ కూడా చెట్లు పెట్టాలి. కొద్దిగా నీడ ఎక్కువ ఉండే చెట్లు పెడితే బెటర్. అయితే మీరు ఈ చెట్ల అన్నింటిలో కూడా మేము చూడండి, మేము ఇంట్లో మునగ పెట్టినాము, కొంత వేపు ఉంది, అరటి, తర్వాత సుబాబు కరివేపాకు, అటు వెదురు. అది సుబాబులు కాదండి, అది ఇండోనేషియాది కలుపు మొక్కలే. ఇవి మొక్కల ఆకులు ఏవైతే ఇందులోకి రాలుతాయో రాలినటువంటి మళ్ళీ మనకు మాన్యూర్ అవుతుంది. ఈ చెట్లు ఉండడం వల్ల ఈ కవర్ ప్రొటెక్ట్ అవుతుంది, ఎండ ఎక్కువ తగలకుండా ఉంటుంది, వాటర్ తొందరగా ఆవిరి కావు, వేడి కూడా ఎక్కువగా కావు. మళ్ళీ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ పాండ్ పక్కన ఉన్నటువంటి జాగా వేస్ట్ కాకుండా మనం ఈ చెట్లు పెట్టాం కదా, ఈ చెట్ల ద్వారా కూడా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మనం కొత్తగా 1 ఎకరం ఉంటేనే ఎకరం మధ్యలో గుంతలు తీసి పెట్టాలనేది ఏం కాదు, మనకి ఎక్కడ జాగా ఉంటే అక్కడ మనం మొక్కలు పెట్టుకుంటూ పోయినాం అనమాట. ఇప్పుడు దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఒకరి జీతం వెళ్ళినా కూడా మనకి నయమే కదా. అట్లా ప్రతి ఒక్కటి రైతు కొంత ఆలోచించుకొని చేసుకోవాల్సిందే. కొత్తగా భూములు పుట్టవు, కొత్తగా ఇంకా మనకి ఎవరు వచ్చి రైతుల్ని ఆదరిస్తారనో రైతుల్ని ఉద్ధరిస్తారనో ఏం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన పనులు మనం చేసుకోవాలి. రైతు సెల్ఫ్ సస్టైన్ అయిందంటే అది అంతకు మించిన అదృష్టం లేదు. కాబట్టి దాంట్లో ఎన్ని రకాలుగా పనులు ఉన్నాయో అన్ని రకాలు కూడా మనం రైతులకి చేసి చూపిస్తున్నాము. ఒక్కొక్కటి రైతు కూడా అవగాహన తెచ్చుకొని వాళ్ళ పొలంలో చేసుకుంటే బాగుంటది. తర్వాత వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి. అదే కొన్ని నీళ్ళతోని మడులు వారాలంటే కష్టం. ఈ 2 బోర్లా మేడం? ఇవి 2 బోర్లు. ఇప్పుడు ఈ 2 బోర్లు ఇవి. ఇప్పుడు ఈ బ్లాక్ పైప్ లోంచి వచ్చే బోరు నేను చెప్పిన కదా, ఇంకుడు గుంత ద్వారా వచ్చేటట్టు. ఇప్పుడు ఈ బోరు కూడా ఇంతకుముందు ఆగిపోతుండే, ఇప్పుడు అన్ని కూడా ఓటే లెవెల్లో పోస్తున్నాయి. రైతులు ఎవరైనా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే వారి ఆరోగ్యాలు మెరుగుపడడమే కాకుండా ఏడాది పొడవునా ఆదాయం సైతం పొందే అవకాశం ఉందని జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.